Hi, hello, namaste. Welcome back to Cyclone Vlogs. So, మనం ట్రావెల్ చేసిన దాంట్లో ఫస్ట్ డెస్టినేషన్ హంపి. అండ్ ప్రతి వీడియోకి మనం అయితే ఇంట్రో ఇవ్వలేదు, బట్ ఫర్ దిస్ వీడియో వి ప్లాన్ ఎన్ ఇంట్రో బికాస్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయే ప్లేస్ అంత స్పెషల్ అనమాట. బికాస్ లైక్ ఇండియాలో ఫస్ట్ or the famous and the oldest air conditioned building అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడంటే ఏసీస్ ఉన్నాయి, కూలర్స్ ఉన్నాయి. సో మన ఎర్లీ టైమ్స్ వెళ్ళినప్పుడు మన పాస్ట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే దానికి ఎగ్జాంపుల్ ఈ లోటస్ మహల్ అనమాట. సో ఈ లోటస్ మహల్ మనకి హంపీలో ఉంది. అండ్ ఇట్ ఈస్ ఇక్కడికి వచ్చినాక హంపీకి మనం మేజర్గా టికెట్స్ అనేవి కొన్ని ప్లేసెస్కి మాత్రమే ఉంటాయి. సో వన్ ఆఫ్ ద టికెట్ పెట్టి మనం చూడాల్సిన ప్లేస్ వచ్చేసి లోటస్ మహల్ అనమాట. అండ్ లోటస్ మహల్ మ్యూజియం అండ్ 50 రూపీస్ బ్యాక్ సైడ్ ఉన్న రథం విఠల టెంపుల్ ఉంటుంది దానికి, అండ్ వన్ మోర్ టెంపుల్ ఫర్ 4 లొకేషన్స్ పెట్టే టికెట్ ఉంటుంది. బట్ ఐ డోంట్ నో ఎట్ దట్ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఐ డోంట్ నో దట్, అండ్ ఐ హ్యావ్ టేకెన్ ద టికెట్ ట్వైస్. So 2 times తీసుకున్నా 40 పెట్టి 80 రూపీస్. సో ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ నో నీడ్ టు టేక్ 2 tickets, only 1 ticket for 40 rupees is enough for 4 locations. And coming to the building, మనకి ఇప్పుడంటే కూలర్స్ సపరేటెడ్ డివైస్ లాగా వచ్చినాయి. ఎట్ దట్ టైం వాళ్ళు బిల్డింగ్లోనే ఎయిర్ కండిషన్గా తయారు చేసుకున్నారు అనమాట. సో ఎస్పెషల్లీ ఈ బిల్డింగ్కి వచ్చేసరికి ఈ బిల్డింగ్లో ఇంటర్నల్ పైప్ లైన్స్ ఉన్నాయంట. సో వెన్ దెర్ ఈస్ ఎ సమ్మర్ గోయింగ్ ఆన్, సో వాట్ దే డూ, ఆ హోల్స్లో నుంచి పంపిస్తే అది కంప్లీట్ బిల్డింగ్లోకి వెళ్తుంది అనమాట. వాటర్ ఆ పర్టికులర్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ ఇన్సర్ట్ చేస్తే కంప్లీట్గా అది ఇంటర్నల్గా పాస్ అయ్యి కంప్లీట్ ఆ బిల్డింగ్ని కూల్ చేస్తుంది అనమాట. అండ్ దిస్ లోటస్ మహల్ ఈ స్పెషల్లీ బిల్ట్ ఫర్ ద క్వీన్స్ ఆఫ్ విజయనగర. కృష్ణదేవరాయ ఉన్నప్పుడు 2 క్వీన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ కోసం మాత్రమే ఈ లోటస్ మహల్ చేశారనమాట. అండ్ వాళ్ళున్న అంతఃపురం లైక్ వాళ్ళు ఉండే రెసిడెన్సీ 2 ఉన్నాయి, కాకపోతే అవి 2 శాండిల్ వుడ్ తోటి గంధం చెక్కలతో చేశారు అప్పుడు. బట్ రీసెంట్ టైమ్స్లో అవి మొత్తం బర్న్ అయిపోయి అక్కడ ఓన్లీ బేస్మెంట్ మాత్రమే మిగిలిందనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ లొకేషన్ ఆఫ్ హంపి బికాస్ ఒక ఎయిర్ కండిషన్డ్ బిల్డింగ్ కట్టడం అనేది అంత ఈజీ కాదు. అండ్ బిల్డింగ్ కట్టడమే కష్టం అంటే దానికి ఇంకా ఇంటర్నల్గా హోల్స్ వేసి ఆ బిల్డింగ్ మొత్తం కూల్ ఉండేటట్టు చేయడం అది ఇంకా గ్రేట్. అండ్ దిస్ ప్లేస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ లోటస్ మహల్, మీకు లోటస్ మహల్ ఉంటుంది, ప్లస్ మనకి ఏనుగులు స్టే చేసే ప్లేస్, అండ్ సైనికులు ఎవరైతే ఉంటారో మేజర్గా పర్టికులర్గా లొకేషన్లో ఉండే వాళ్ళకి ఒక సపరేట్ రెసిడెన్సీ. అండ్ ఈ చుట్టూ ఈ ప్లేస్ ఏదైతే ఉందో కంప్లీట్గా వాల్స్ కన్స్ట్రక్ట్ అయింది. అంటే ఇదంతా ఫోర్టిఫైడ్, కంప్లీట్లీ ప్రొటెక్షన్తో ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్కి ఒక వాచ్ హౌస్ ఉంటుంది, వాచ్ టవర్ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు సైనికులు కమ్యూనికేట్ చేసుకుంటారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద లోటస్ మహల్. So let's go to the video to see what is Lotus Mahal and around the location అనేది ఈ వీడియోలో పెట్టి చూద్దాం. ఇప్పుడు వస్తే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఉంటుంది గైస్. అండ్ దిస్ ఈస్ లోటస్ మహల్ లోపల ఎంట్రన్స్. సో మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ టికెట్ తీసుకున్నాం మాట్లాడడం. ఓకే, సో ఫైనల్లీ లోటస్ టెంపుల్కి తెచ్చినాం అనమాట. ఎంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ నుంచి 500 మీటర్స్ ఉంది. ఆ 500 మీటర్స్ లోపలికి వచ్చినాక ఈ కన్స్ట్రక్షన్ చూస్తే షాక్ అవుతారు గైస్. లైక్ ఐ విల్ కీప్ ఇట్ స్ట్రైట్, మీరు చూడండి. సో ఇది మధ్యలో ఒక మహల్ ఉంది. ఆ మహల్ చుట్టూ బ్రిక్స్ కాదు, ఇవి స్టోన్స్. ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టోన్ 60 kgs ఉంటుందా, అంత పెద్ద ఉందన్నమాట. విడ్త్ కూడా ఆల్మోస్ట్ 3 feet 4 feet విడ్త్ ఉంది వాళ్ళు. మళ్ళీ ఒక్కొక్క స్టోను 3 feet by 1 feet ఉంది.
అయితే స్క్వేర్ షేప్లో ఉన్నాయి, లేకపోతే రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి. హియర్ మ్యూజియం ఉంది. కెమెరా వైస్ మ్యూజియం చూడాలంటే మాత్రం మీరు యూట్యూబ్లో చూడాలంటే కుదరదు, బికాస్ కెమెరా రిస్ట్రిక్టెడ్ మ్యూజియంలో. అండ్ లిటరల్ వేసి అక్కడ నేను ఒక స్టాచ్యూ అని చెప్పరాదు, మనకి ఒక గోపురం ఉంటుంది చూడండి, లైక్ పెద్ద పెద్ద టెంపుల్స్కి గోపురాలు, దాన్ని మినియేచరు స్టోన్తో చేశారు. ఆ స్టోన్ స్ట్రక్చరు ఎట్లుందంటే మనం పెద్దదాంతో చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా ఈ చిన్నదాంతో చేశారు. హౌ కమ్ పాసిబుల్ నాకు అర్థం కాదు. బికాస్ పెద్దదాన్ని చేయాలంటే చుక్కలు అనబడతాయి, చిన్నదాన్ని అంటే మాత్రం ఇక లైక్ అది చేసేటప్పుడు ఏదో ఒక చిన్న పార్ట్ అయినా ఇరిగిపోద్ది కదా. బట్ దాంట్లో మనం అది లైవ్గా సింపుల్గా చెప్పానంటే ఓ బ్లూ ప్రింట్ చూసినట్టు ఉంది అది. అండ్ నాకు అందరూ అన్ని పాతవి అనిపించినాయి, కానీ దట్ వన్ వాస్ వెరీ స్పెషల్. అంటే ఈ కన్స్ట్రక్షన్స్ ఏందో అర్థం కావట్లేదు, అన్నీ అదిగానే కట్టారు. చూద్దాం ఏముంటాయి అన్నది. సో ఆఫ్టర్ ఆల్ లోటస్ మహల్ అయితే వచ్చినాం. దిస్ ఇస్ ద లోటస్ మహల్. కానీ పాత కన్స్ట్రక్షన్స్ ఉన్న ఏంటంటే లైక్ అవి దాని లోపలికి వెళ్తే ఎంత కూల్ అంటే అంత కూల్ అండి, బయట మాత్రం లేదు. The Lotus Mahal guys. సో మనకైతే ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేదు, గోప్రో ఉంటే దాన్ని అటు ఇటు చేసాము. సో దిస్ వన్ ఏంటి అనేది అయితే వీళ్ళు డిస్ప్లే చేయలేదు, కానీ కన్స్ట్రక్షన్ అయితే డిఫరెంట్గా ఉంది. నో దిస్ థింగ్ ఇస్ క్వైట్ ఫెమిలియర్. నేను ఇట్లాంటివి బాగా చూశాను. దీన్ని మన ఓల్డ్ టైమ్స్లో ఎర్లీ టైమ్స్లో ఎలిఫెంట్స్ని కట్టేసేందుకు వాడతారు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఎలిఫెంట్ స్కిల్ అనమాట ఇది. దానికన్నా మంచిగా ఉంది. సొంత ఇల్లు ఉండే అప్పుడు, మనకి రెంటెడ్ హౌస్. సో సపరేట్గా ఎలిఫెంట్కి ఒక ఇల్లు అనమాట. దిస్ ఇస్ ద వన్. ఇప్పుడు ఉడతలు ఉంటున్నాయి, ఏనుగులు పోయి అడగాలి ఎక్కడికి వెళ్ళినాయి అన్నది. సో ఏదానికి కనెక్షన్ లేదు. అలా 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. అంటే 10 ఎలిఫెంట్స్ని వీళ్ళు పెంచుకున్నాం అన్నమాట. అలా పెంచుకున్నామంటే వాటికి ఇల్లు పెట్టించారు. దానికి పిల్లలు ఉంటే వాటికి మిగతా ఉంటాయి. అండ్ అగైన్ అక్కడ టెంపుల్ ఉంది. ఇదంతా నడిచాక అలా బైక్ ఎక్కి దీని మధ్యలో ఆ బిట్కైతే కనెక్షన్ ఇవ్వలేదు, కానీ దీని మధ్యలో ఉన్నాయి కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో నా బ్యాక్ సైడ్, దానికి మాత్రం వాళ్ళు సపరేట్గా ఒక్కదాని నుంచి ఒక క్యాబిన్కి కనెక్షన్ ఇచ్చారనమాట. ఎందుకో నాకు తెలీదు, తెలిస్తే చెప్పండి.
బెస్ట్ టైం టు విజిట్ ఈజ్ వింటర్ బికాస్ సమ్మర్లో ఇలా నడుచుకుంటూ పోవాలంటే చచ్చిపోతారు. అదే నేను ఇంకా ఒక టెంపుల్కి నెక్స్ట్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది అండ్ విరూపాక్ష టెంపుల్ ఉంది. ఇంకొక 5-6 టెంపుల్స్ ఉన్నాయి హంపీలో. అండ్ దాని తర్వాత బాదామిలో ఉంటుంది. అండ్ మనం మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే మనం ఓటీజీ తీసుకోవాలి. డ్రైవ్ తెచ్చాను కానీ ఓటీజీ తీసుకురాలేదు. డేటా కాపీ చేసుకోకపోతే వీడియో రాదు. అదొక పెద్ద లొల్లి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఓటీజీ తీసుకోవాలి ఎక్కడ కనబడితే అక్కడ. సిటీ అయితే చూడాలి, సిటీలో ఇక్కడ ఏం లేవు. అండ్ మనం నైట్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది త్రూగా వెళ్ళాలంటే మాత్రం. సింపుల్ చెప్పాలంటే నాకు రూమ్లో ఉండేదానికన్నా నైట్ ట్రావెల్ చేయడం ఇష్టం, కానీ మళ్ళీ కంప్లీట్గా నిద్ర లేకపోతే సూపర్ కనబడుతుంది మనకి. కన్స్ట్రక్షన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ ఇది రెనోవేషన్లో ఉన్నట్టుంది. ఇందులో నీకు వియర్ థింగ్స్ ఏంటంటే ఒక టెంపుల్లో కూడా విగ్రహం లేకపోవడమే. శిల్పాలని విగ్రహాలు లేవు. ఇంత హెరిటేజ్ సాధించినాక కూడా ఈ విగ్రహాలను పెట్టకుండా ఎట్లా పెట్టడం అది హైలైట్. ఇంకేమున్నాయి నేను వీడియో ఏం తెలియదు. నేను పరుపు పెట్టి టికెట్ పెట్టుకొని వచ్చాను అచ్చ నుంచి. ఇప్పుడు నేను వచ్చా కదా ఇక్కడ బెంగళూరు ఒక టెంపుల్ ఉంటుంది జస్ట్ అక్కడ ఏమంటారు మన రమాచార్య టెంపుల్ చెప్పాను కదా, దానికి ఆపోజిట్ ఒక రూట్ ఉంది. రూట్లో వస్తే ఉంటుంది డైరెక్ట్ లోటస్ మాల్ వితౌట్ ఎనీ టికెట్ అవసరం లేదు. సో ఐ విల్ సజెస్ట్ కాకపోతే దొరకకుండా తీసుకు నేను చెప్పాను చెప్పి అనుకోండి మిమ్మల్ని లోపిస్తాను. సో ఫ్రమ్ దిస్ లోటస్ మాల్ బ్లాగ్ అయితే అయిపోయింది. నా ఫోన్ కూడా ఛార్జ్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో తప్పదు.